మ్యాడ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మ్యాడ్ చాప్టర్ 1 చూసినాం. సినిమా ఎట్లుండే కాలేజ్ ఉండే అలా వీళ్ళే అన్న హీరోలు, ఐదుగురు హీరోలు అన్న, ఐదుగురు హీరోలు కామెడీ అన్న. చాప్టర్ 1 ఎట్లా నవ్వినాం మనం, చాప్టర్ 2 కూడా నవ్వుతాం అలా. అంటే అన్న మనం ఏంటంటే మనకి ఏం కావాల్సింది కామెడీ. సమ్మర్ సీజన్లో కామెడీ కావాలి. మనం ఇంటికాడ కూర్చుంటే బోర్ అనిపిస్తుంది. సినిమా థియేటర్కి వస్తే సినిమా ఇలాంటి కామెడీ జోనర్ ఉంటే చూడాలి. ఎట్లంటేనే బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అంటే నా చాప్టర్ 1 చూసినాం అన్న, చాప్టర్ 1 లాగానే ఉంటుంది. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అలా కొంచెం ఏదో కొంచెం అలా డల్ ఉంటుంది అన్న. అంటే అన్న మనం ఇప్పుడు రియాలిటీగా ఉంటుందన్న, మనం రియాలిటీగా ఎలా చేస్తూ ఉంటాం బయట బిహేవియర్, మన భరత్లో ఎట్లుంటుందన్న, గొడవలు అయితే ఉంటాయి, అలా జరుగుతూ ఉంటుంది. ఎలా స్టోరీ ఉంటుందన్న, మన రియల్ స్టోరీ ఇది. అంటే మనం చూసిన స్టోరీ, విన్నాం స్టోరీ. అంటే ఎలా ఉంటుంది మన విలేజ్లో కావచ్చు, మన డీజే కానీ పెళ్ళే, మన డీజే కానీ పెళ్ళే అంటే అలా ఉంటుంది. అంటే మూమెంట్ అలా వస్తూ ఉంటుంది నా. మ్యాడ్ సినిమా నా, మ్యాడ్ స్క్వేర్ అన్న, బాగుంది సినిమా. మంచి ఒకసారి చూడొచ్చు అన్న సినిమా. బాగుందన్న, ఫ్రెండ్షిప్ గురించి వాల్యూ బాగా ఇచ్చారన్న సినిమాలో. అట్లా ఇక్కడ తగిలిందన్న నాకు. ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అన్న, నా నెత్తి మీద బొచ్చు లేదని వాళ్ళు లవ్ చేస్తున్నారని చెప్పేసి నేను మా దోస్తులతో పాటు తిరుగుతూ ఉంటే, అరే నీ మీద బొచ్చు లేదురా, నువ్వు ఎందుకు తిరుగుతావు అని చెప్పేసినా. మళ్ళీ నా దోస్తులు మళ్ళీ నాకు రావాలన్నా, నన్ను కలవాలన్నా, నా బొచ్చు లేదని మీరు వెళ్ళిపోయారు. అరే నా నెత్తి మీద బొచ్చు లేకపోతురా, చెప్తున్నా వినండి. అవునన్నా, అది కూడా బాధ. నాకు వచ్చిన బాధ లడ్డుగానే వచ్చింది అన్న. లడ్డనా బాగా చేసేవానా అన్న, లడ్డనా ఇట్లా తిప్పుతున్నావు స్టోరీని అన్నా. నాకు బొచ్చు లేదు, నీకు బొచ్చు లేదు. అదే అన్న నేను చెప్తున్నా. నా దోస్తులు కూడా నన్ను వదిలేసిపోయారు. అదే కారణం అన్న, నా నెత్తి మీద బొచ్చు లేదనే బాధ అన్న. పార్ట్ 3 కనుక లడ్డనకు పెళ్ళి అవుతుంది, నాకు కూడా అవుతుంది అన్న. దయచేసి అన్న పార్ట్ 3 కాలే అన్న. అలా మ్యాడ్ 3 నన్ను ఉండేటట్టు చూడండి అన్న. మ్యాడ్ 3 ఒక చిన్న క్యారెక్టర్ ఉన్నా పర్లేదు లడ్డనా, అలా నీ పక్కన నేను ఉండి అలా తిప్పుతా ఉంటే బాగుంటుంది రా నా లడ్డనా. అలా బాగుందిరా, క్యారెక్టర్ బాగుందిరా.